ప్రతి మనిషికి కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని లాభాలున్నా, ఏమి చేసినా ఆరోగ్యం బాగుండకపోతే గనక దేన్ని మనం అనుభవించలేం. మరి ఈ ఆరోగ్యం దేని మీద ఆధారపడుతుంది అనంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల మీద ఆధారపడుతుంది. అందుకనే పురాకృత పాపం వ్యాధి రూపేణ పీడిత. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో అదే ఈ జన్మలో వ్యాధిగా మారుతుందని చెప్పని. శివుడు వేరు, కేశవుడు వేరు అని భావన చేసి శివకేశవుల్ని వేరువేరుగా చూసే వారందరికీ కూడా కడుపులో నొప్పి ఏర్పడుతుందని, ఉదరశూల వ్యాధి కలుగుతుందని, అదే ప్రకారంగా తల్లి బిడ్డల్ని వేరు చేసినటువంటి వారు ఎవరన్నా ఉంటే గనక వారికి ఈ జన్మలో సంతానం కలగదని, ఇలా ఒక్కొక్క వ్యాధికి మనకు కలిగేటువంటి ఒక్కొక్క కష్టానికి పూర్వజన్మలో ఉండేటువంటి పాపాలే హేతు అవుతూ వస్తున్నాయి కనుక పూర్వజన్మార్జితమైనటువంటి పాపాలన్నీ పోగొట్టుకున్నట్లయితే మనందరం కూడా ఆరోగ్యంతో, అనామయ స్థితితోటి, అంటే ఎప్పటికీ కూడా ఆ సంతోషంగా దీర్ఘాయుర్దాయాన్ని కలిగినటువంటి ఆరోగ్యంతో వర్ధలడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా మన ఆరోగ్యాన్ని, మన ఆయుర్దాయాన్ని రక్షించేందుకు ఉండేటువంటి స్తోత్రమే, చాలా అద్భుతమైనటువంటి స్తోత్రమే లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రం. ఈ లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు ఒకానొక సందర్భంలో తమ పాంచభౌతిక శరీరాన్ని సంరక్షించుకోవడం కోసం అని చెప్పని నారసింహమూర్తి మీద చెప్పినటువంటి స్తోత్రం ఇది. సాక్షాత్తు కైలాసంలో ఉండేటువంటి శంకరుడే భూలోకంలో కాలడి శంకరుడిగా అవతరించి ఈ స్తోత్రాన్ని చెప్పాడు గనక ఇది ఎనలేని అద్భుతమైనటువంటి స్తోత్రం. అసలు ఈ స్తోత్రంలోనే ఒక చోట వస్తుంది కూడా, ఎటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ, ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోతాయి ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే అని చెప్పని దీంట్లో ఫలశ్రుతిగా కూడా చెప్పారు. అంతటి అమోఘమైనటువంటి స్తోత్రం ఈ లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రం. పైగా విష్ణుమూర్తికి ఉన్నటువంటి అన్ని అవతారాల్లోకి కూడా వెనువెంటనే అనుగ్రహించేటువంటి అవతారం నృసింహ అవతారం. ఇక్కడున్నాడు అక్కడున్నాడని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నింటా నేను వ్యాపించి ఉన్నాను అని చెప్పని చూపెట్టిన అవతారం కూడా నృసింహ అవతారం కనుక ఈ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని రోజు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే 12 రాసుల్లో కానీ లేక 27 నక్షత్రాల్లో కానీ ఎవరు జన్మించినప్పటికీ కూడా వారికి ఉండేటువంటి ఇతరత్రా వాటితో సంబంధం లేకుండా వారి ఆరోగ్యం ఖచ్చితంగా రక్షింపబడి తీరుతుంది. అంతటి అమోఘమైనటువంటి ఆ లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లుదాం. भोगेन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीटकोटि संघट्टिताघ्रिकमलामल कान्तिकान्त लक्ष्मीरसत्कुच सरोरुह राजहंस लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार सागर विशाल कराल कामनक्रग्रह ग्रसल निग्रह विग्रहस्य मग्नस्य नागलसदूर्मिनि पीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार घोर गहने चरतो मुरारे मारोग्र भीकर मृग प्रवरादितस्य आर्तस्य मत्सर निदाघनि पीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीसस्य देव कृपया शरणागतस्य लक्ष्मी नृसिंह मम देहि
लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्